ప్రేమ ధీరుడు పశ్చాత్తాపం కథ 18వ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశం నేపథ్యంలో జరుగుతుంది. రాజ్యాల మధ్య యుద్ధాలు భయంకరంగా కొనసాగుతున్న సమయం. రాజులలో ఆధిపత్యం కోసం రణరంగాలు రక్తపాతం చూస్తున్నాయి, పల్లెలు యుద్ధాల మధ్య నలిగిపోతున్నాయి. ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో ప్రేమ, ధైర్యం, త్యాగంతో నిండిన ఒక కథ ప్రారంభమవుతుంది. కథ అంకం 1. పరిచయం. అమరావతి రాజ్యానికి చెందిన వీరేంద్ర ఒక వీరయోధుడు. తన ధైర్యసాహసాలకు గాను, అహంకారహీనమైన విధేయతకు గాను శత్రువులకు భయంకరుడిగా, రాజ్యానికి నమ్మదగిన వ్యక్తిగా నిలుస్తాడు. రాజ్య సరిహద్దు వద్ద ఉన్న ఒక చిన్న గ్రామాన్ని రక్షించడానికి వెళ్లిన సమయంలో అతడు వైష్ణవిని కలుస్తాడు. వైష్ణవి గ్రామ వైద్యుని కుమార్తె. ఆమె అందంతో పాటు తెలివితేటలు కలిగిన యువతి. యుద్ధాలపై ఆమెకు ద్వేషం ఉన్నా, వీరేంద్ర అమాయకులను రక్షించడంలో చూపిన ధైర్యాన్ని గౌరవిస్తుంది. ఒక సాయంత్రం, శత్రువులు ఊహించని దాడి చేస్తారు. ఆ సమయంలో వైష్ణవి తన తండ్రితో కలిసి గాయపడిన సైనికులను రక్షిస్తుంది. ఆమె ధైర్యాన్ని చూసి వీరేంద్ర ముగ్ధుడవుతాడు. వారి మధ్య స్వల్పమైన సంభాషణల్లో మృదువైన భావాలు మెదులుతాయి. అంకం 2. నిషేధిత ప్రేమ. కాలక్రమేణా, వీరేంద్ర ఊరికి తరచూ రక్షణ పేరిట వస్తుంటాడు. ఇద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. వైష్ణవి యుద్ధం లేని ప్రపంచం కలలు కంటుంటుంది, అయితే వీరేంద్ర తన ప్రేమను, విధిని సమన్వయం చేసుకునేందుకు కష్టపడతాడు. వారి ప్రేమను అనేక అడ్డంకులు చుట్టుముడతాయి. వైష్ణవి కుటుంబం ఆమెను వీరేంద్రను వివాహం చేసుకోనీయటానికి భయపడుతుంది. మరోవైపు, అమరావతి రాజు, రాజకీయ లావాదేవీల కోసం వీరేంద్ర వివాహం ఒక రాజకుమార్తెతో జరపాలని నిర్ణయిస్తాడు. ఈ పరిస్థితుల్లో, వీరేంద్ర వైష్ణవికి వాగ్దానం చేస్తాడు, నీ కోసం నేను యుద్ధం చేస్తాను. మనం కలిసే లోకాన్ని సృష్టిస్తాను. అంకం 3. యుద్ధం మరియు త్యాగం. ప్రతిపక్ష రాజ్యం యుద్ధాన్ని ప్రకటిస్తుంది. వీరేంద్ర అమరావతి సేనను నడిపేందుకు పిలుపు అందుకుంటాడు. వెళ్లడానికి ముందు, వైష్ణవికి తాలుపు తీగతో పెండెంట్ ఇచ్చి తిరిగి వస్తానని మాట ఇస్తాడు. యుద్ధరంగంలో వీరేంద్ర అసాధారణ ధైర్యంతో పోరాడతాడు. విజయానికి దగ్గరగా ఉన్నప్పుడే, శత్రువులు పల్లెలపై దాడి చేయడానికి పన్నాగం పన్నుతారు. వైష్ణవి గ్రామం ధ్వంసమవుతుంది. ఆమె శత్రువుల చేతికి చిక్కుతుంది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న వీరేంద్ర, రాజు ఆదేశాలను ఉల్లంఘించి ఒంటరిగా ఆమెను రక్షించడానికి వెళ్తాడు. ఒక క్లైమాక్స్ పోరాటంలో, అతను తన ప్రేమను బలం చేసుకుని శత్రువులను ఓడిస్తాడు. వైష్ణవిని రక్షిస్తాడు, కాని మరణ గాయాలు పొందుతాడు. తన చివరి శ్వాసలో వీరేంద్ర వైష్ణవితో చెబుతాడు, ఈ యుద్ధం నీకోసమే. ప్రతి శాంతి క్షణంలో మన ప్రేమ జీవిస్తుంది. అంకం 4. వారసత్వం. వీరేంద్ర మరణంతో వైష్ణవి తల్లడిల్లుతుంది. కాని అతని కలను నెరవేర్చేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేస్తుంది. ఆమె గొప్ప వైద్యురాలిగా, రాజ్యాల మధ్య శాంతికి ప్రతినిధిగా మారుతుంది. వీరేంద్రకు గ్రామస్థులు స్మారక చిహ్నం కడతారు. ఆయన కథ ప్రేమ, ధైర్యం కోసం సమర్పణకు సంకేతంగా నిలుస్తుంది. వైష్ణవికి ఇచ్చిన పెండెంట్ తరతరాలుగా ప్రేమకు గుర్తుగా కొనసాగుతుంది. ముగింపు. ఈ కథ ప్రేమ, యుద్ధం, త్యాగం అనే విలువలను తెలుగు సంస్కృతి, చారిత్రక నేపథ్యంతో మేళవిస్తుంది. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.